హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే ఐక్యూ వాళ్ళు అయితే ఐక్యూ 15 అయితే లాంచ్ చేసి ఫోన్ అయితే ఫోన్ లో ఏమేమి టిక్స్ అండ్ టిప్స్ ఉన్నాయి, అట్లనే ఫోన్ రివ్యూ కూడా చేద్దాం. మరి మీ దగ్గర అయితే ఐక్యూ 15 ఫోన్ ఉంటే తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇంకా ప్రొసెసర్ అయితే చేంజ్ అయితే చేసిల్లు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇచ్చిల్లు. ఫన్ టచ్ తీసేసి ఒరిజిన్ 6 అయితే తెచ్చిల్లు. ఇంకా దీనిలో మనకి 40+ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తే అట్లనే ఫోన్ రివ్యూ కూడా చేద్దాం. మరి డిస్ప్లే గురించి అయితే మాట్లాడాలి. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే సేమ్ IQOO 13 ఎట్లా ఉండదో ఇది కూడా అట్లనే ఉన్నది. ఇంకా వైట్ కలర్లో కూడా బాగున్నది చూడడానికి అయితే డిజైన్ అయితే. దీనిలో మనకి లైటింగ్ కూడా ఇచ్చిల్లు. లైటింగ్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. దీనిలో IP69 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. ఫ్రంట్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. మెయిన్ అయితే మనమైతే డిస్ప్లే అయితే 6.85 inches 2K డిస్ప్లే ఉన్నది. సామ్సంగ్ M14 LTPA ప్యానల్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. దీనిలో డాల్బీ విజన్ HDR10+ సపోర్ట్ కూడా ఉన్నది. మనకి దీనిలో అయితే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. రిఫ్రెష్ రేట్ అయితే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిల్లు. ఈ డిస్ప్లే అయితే మనకి iPhone 17 Pro Max లో ఏ డిస్ప్లే యూజ్ చేసిల్లో దీనిలో కూడా అదే డిస్ప్లే యూజ్ చేసిల్లు. దీనిలో గేమింగ్ కూడా మీరు అయితే 144 FPS వరకు ఆడుకోవచ్చు. ఇంకా 1 Hz నుంచి 120 Hz వరకు ఇదైతే రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిల్లు. మనకి దీనిలో యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ కూడా ఉన్నది. మనకి దీనిలో అయితే ఇంకా స్క్రీన్ రెజల్యూషన్ మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. డిఫాల్ట్ గా అయితే మనకి 1080p HDలో ఇచ్చిల్లు. మీరైతే దాన్ని UHDకి మార్చుకుంటే మనకి 2Kలో మనకి డిస్ప్లే అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఇంకా ఒరిజినల్ 6లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఇచ్చిల్లు. కంట్రోల్ ప్యానల్ అయితే టోటల్గా అయితే చేంజ్ అయితే చేసిల్లు. మోడర్న్ కంట్రోల్ ప్యానల్ అయితే తెచ్చిల్లు. యానిమేషన్ స్మూత్ చేసి కాకపోతే దీంట్లో కొన్ని బ్లోడ్ వేర్స్ అయితే ఉన్నాయి. ఆ బ్లోడ్ వేర్స్ అయితే మీరు అయితే డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకుంటే మీకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇంకా Android 6 మీద రన్ అయితే ఫోన్ అయితే 5 years Android అప్డేట్స్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఫోన్లో. మనకి స్క్రీన్లో మనకి లాక్ స్క్రీన్ UI అయితే మీరు అయితే కస్టమైజ్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అయితే పైన అయితే మీకు అయితే కంట్రోల్ ప్యానల్ అయితే ఇచ్చిల్లు కదా. ఈ కంట్రోల్ ప్యానల్ అయితే మీరు చేంజ్ చేసుకోవడానికి కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. కొత్త కంట్రోల్ ప్యానల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కొత్తదే కాకపోతే ఇంకోటి సపరేట్గా అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా నోటిఫికేషన్స్ మన కంట్రోల్ ప్యానల్ అట్లా సపరేట్గా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి మీకు పైన అయితే మొత్తం టోటల్గా అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఇంకా మీరైతే లాక్ స్క్రీన్ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్లోకి వచ్చేస్తే మీకైతే క్లాక్ని అయితే డిఫరెంట్ స్టైల్స్లో మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. కిందనైతే ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. ఇంకా ఫ్లక్స్ కూడా ఇచ్చిల్లు. అంటే గ్లాస్ టైప్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. కొంచెం అయితే ఐఫోన్లో వచ్చినట్టు అట్లా గ్లాస్ టైప్ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇదైతే మీరు పెట్టుకోవచ్చు. మీరైతే ఇట్లా లార్జ్గా చేసుకోవాలనుకుంటే లార్జ్గా కూడా చేసుకోవచ్చు క్లాక్ని అయితే. ఇంకొన్ని ఫౌండ్స్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. క్లాక్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫౌండ్స్ అయితే ఒక 2 ఇచ్చిల్లు. ఇంకనైతే కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నది. మనకి దీంట్లో అయితే ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెడితే వాల్ పేపర్ కూడా మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కలిసిపోతుంది. ఒరిజిన్ OS వాల్ పేపర్స్ అయితే ఇచ్చిల్లు. ఇట్లా పువ్వులే ఇచ్చిల్లు. కొన్ని వాల్ పేపర్స్ అయితే యాడ్ అయితే చేసిల్లు. ఇంకా ఒకటి ఫ్లక్స్ కార్డ్స్ అని ఉంటుంది. దీంట్లో మనం ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. 4 ఫొటోస్ అన్న ఏదైనా ఒక వీడియో యాడ్ చేసిన మనకి ఇట్లా మనమైతే ఫోన్ అయితే జరుపుతున్నప్పుడు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఎఫెక్ట్ అయితే. ఓన్లీ వీళ్ళైతే ఒరిజినల్ వాయిస్లోనే ఇచ్చిల్లు ఎఫెక్ట్ అయితే. ముందు వేరే ఫోన్స్ కూడా రావచ్చు. ఇక పిల్లిది అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. చూడండి పిల్లిది ఎట్లున్నదో. మీకైతే ఒరిజినల్ ఐలాండ్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో మనం ఏమన్నా పాటలు ఇట్లా మ్యూజిక్ ఇట్లా పెట్టినప్పుడు మనం ఇట్లా సేవ్ చేస్తే మనకి దాంట్లోనే ఉంటుంది. ఇంకా పైన అయితే సేమ్ ఇంకా డైనమిక్ ఐలాండ్ ఎట్లనో ఇది కూడా అట్లా. ఇంకా బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా ఇచ్చిల్లు. మీరైతే దాన్ని కూడా కస్టమైజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. దాన్ని అయితే ఎప్పటికీ ఆన్ చేసి పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. లేదంటే ఆఫ్ చేసుకోవాలన్నా ఆఫ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే మీరైతే పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. కలర్స్ కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. కలర్స్ ఆప్షన్ కూడా ఇచ్చిల్లు. మీరైతే ఇట్లా ఇన్కమింగ్ కాల్స్కి పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్స్కి పెట్టుకోవచ్చు. మ్యూజిక్ కావాలనుకుంటే మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా కలర్ పెట్టుకోవాలన్నా కలర్ కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. సర్కిల్ సర్చ్ ఫీచర్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే. ఇట్లా మనం సర్కిల్ చేస్తే మనకి దాని గురించి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్లో అయితే వచ్చేస్తుంది. మరి ఇంకా డైనమిక్ ఐలాండ్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్ కూడా ఉంటాయి మనకి దీంట్లో అయితే. దాంట్లోకి వచ్చేస్తే మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇట్లా యానిమేషన్స్ కస్టమైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ మీద అయితే కింద లోగో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫేస్ అన్లాక్ లోగో కస్టమైజ్ చేసుకోవచ్చు. ambient లైటింగ్ కూడా మీరైతే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ambient లైటింగ్ పెట్టుకుంటే ఇట్లా చుట్టుపక్కల అయితే ఫోన్ కాల్స్ అట్లా అవి వచ్చినప్పుడు లైటింగ్ అయితే వస్తుంది. ఇంకా మీరు ఛార్జింగ్ స్పీడ్ కూడా కస్టమైజ్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్ ఇచ్చిల్లు. 37 lakhs ప్లస్ ఆంటిట్యూడ్ స్కోర్ అయితే వచ్చింది. BGMS స్మూత్ ప్లస్ 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తాను. ఇంకా ఇంటర్ఫేమ్ పొల్యూషన్ ఆన్ చేసుకుంటే మీరు 144 FPS కూడా ఆడుకోవచ్చు. LPDDR 5X అల్ట్రా ర్యామ్ ఇచ్చిల్లు. UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. సూపర్ కంప్యూటింగ్ క్యూ చిప్ ఉన్నది. 7000 mAh బ్యాటరీ అయితే ఉన్నది ఫోన్లో. ఫోన్ వెయిట్ వచ్చేసి 215 grams అయితే ఉన్నది. దీంట్లో బాక్స్లో మనకి 100 watt ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే 40 watt అయితే ఇచ్చిల్లు. వైర్లెస్ ఛార్జింగ్ కావాలని కూడా వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు.
రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే. అదైతే మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆన్ అయితే చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే అదైతే వర్క్ అయితే అవుతుంది. ఇంకా మనం దాని వెనకాల ఏమైనా ఇయర్ బడ్స్ పెట్టినా ఛార్జింగ్ అయితే అవుతుంది, లేదంటే ఫోన్ పెట్టుకోవాలనుకున్న ఫోన్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇంకా స్పీకర్స్ అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది, హ్యాప్టిక్స్ కూడా బాగుంటాయి మనకి దీంట్లో. పర్ యాప్ వాల్యూమ్ అయితే ఉంటుంది, ఆన్ చేసుకున్న మీరు అయితే సపరేట్గా అయితే యాప్ వాల్యూమ్ అయితే మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. 2 యాప్లు వాడేటప్పుడు అయితే ఇదైతే ఉపయోగపడుతుంది మీకు అయితే. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ 3x టెలిఫోటో లెన్స్ ఇచ్చిళ్ళు, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇంకోటి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిళ్ళు. కొన్ని శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసేది చూడండి. 100x జూమ్ బాట్ తీస్తే కొన్ని ఫోటోస్ అయితే అట్లా వస్తాయి. ఇక 8K 30 FPS అయితే మీరు అయితే వీడియోని అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. అన్ని సెన్సార్స్ తోటి మీరు 4K 60 FPS రికార్డ్ అయితే చేయొచ్చు. ఇక 19 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి దీంట్లోనైతే. 4G కెరియర్ అగ్రిగేషన్ సర్టిఫికేషన్ అయితే ఉన్నది, NFC సపోర్ట్ ఉన్నది, బ్లూటూత్ 6 అయితే ఉన్నది, వైఫై 7 ఉన్నది, ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది మనకి దీంట్లో. డ్యువల్ సిమ్ స్లాట్ ఉన్నది మనకి దీంట్లో, 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు అయితే. ఇంకా ఫ్రంట్ అయితే మనకి యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ అయితే ఇచ్చిళ్ళు, అదైతే తీసేయకండి. ఫ్రంట్ ఇచ్చే పేపర్ అయితే తీసేయకండి, అది గ్లాస్ లెక్క వస్తుంది కదా ఒక పేపర్. వైట్ కలర్ పౌచ్ అయితే ఇచ్చిళ్ళు బాక్స్లోనైతే. ఇదైతే ఈజీగా దుమ్ము పట్టిపోతుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా మనకి ఇచ్చిళ్ళు. ఆటో కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది, ఇదైతే ఆన్ చేసుకున్న మీకు అయితే ఆటోమేటిక్గా అన్ని కాల్స్ అయితే రికార్డింగ్ అయితే అయిపోతాయి మరి. ఇంకా దీంట్లో వాయిస్ ఐసోలేషన్ అయితే ఉన్నది, ఆన్ చేసుకుంటే మనం ఫోన్ మాట్లాడేటప్పుడు కొంచెం అవతలి వాళ్ళకైతే నాయిస్ లేకుండా వినపడుతుంది. అదైతే మీరైతే ఆన్ అయితే చేసుకొని మీకు వాట్సాప్ కూడా ఉన్నది. ఇంకా మీరు గూగుల్లో ఏదైనా మీటింగ్ అటెండ్ చేయాలంటే కూడా దానికి కూడా మీకు అయితే ఉన్నది, దానికి కూడా మీరైతే ఆన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకా యాప్ క్లౌనర్ అయితే ఉన్నది, 2 ఫేస్బుక్లు, 2 ఇన్స్టాగ్రామ్లో, 2 స్నాప్చాట్లు అట్లా మీరైతే వాడుకోవచ్చు, పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇంకా ఈ IQOO 15 టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ రివ్యూ వీడియో మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.